వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మండల పరిషత్ భవనం ఎదుట శుక్రవారం వివోఏలు 5వ రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న అరాకొరా వేతనాలతో ప్రస్తుత రోజుల్లో బతుకు బండిని ఈడ్చడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె చెల్లించలేక, నిత్యావసర సరుకులు కొనలేక, పిల్లలను మంచి చదువులు చదివించలేక తమ జీవితాలు సమస్యల నిలయంగా మారాయని వాపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వేతనాలను పెంచి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. హెచ్ఆర్ ఉద్యోగులుగా గుర్తించి 26,000 వేతనం చెల్లించాలని, 20 లక్షల ప్రమాద బీమా అందించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఐకేపీ వివోఏలు పాల్గొన్నారు. వివోల సమ్మె 5వ రోజుకు కొనసాగుతుంది. మేము సమ్మె చేయడానికి కారణము గత 20 సంవత్సరాలుగా మేము ఐకేపీలో వివోగా పనిచేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గుర్తింపుగా 3,900 ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2023లో సమ్మె చేస్తే 1,100 పెంచి 5,000 వేసిండ్రు. కానీ ఇట్టి 5,000 రూపాయలు మాకు కొంచాన కూడా సరిపోవడం లేదు. నిత్యావసరాలు భారీగా పెరగడం వలన మా ఇంటి ఖర్చులు వెళ్ళడము, పిల్లలకు భవిష్యత్తుకు ఉపయోగపడతలేవు. కాబట్టి మేము సెర్పు నుంచి 26,000 వేతనం కావాలని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మాకు ఇట్టి పనికి ఆరోగ్య భద్రత అట్లాంటివి లేవు. కాబట్టి మాకు హెచ్ఆర్ పాలసీ కల్పించాలని కోరుతున్నాము. కొంచెం ఇట్టి డిమాండ్లకు సహకరించి గవర్నమెంట్ మాకు తొందరగా జీతం పెంచాలని కోరుతున్నాము. మేము చాలా పనులు చేస్తున్నాము. ప్రతి ఒక్క పనిలో మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. లోకోసు, వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర బాలికలు సంఘాలు, అలాగే ఉల్లాసు, లోకోస్లో అజీవిక, ప్రతి ఒక్క దాంట్లో మా పని ఉంటుంది. సంఘాలను పేదరిక నిర్మూలన నుంచి బయటపడాలని చెప్పేసి ఎంతో కృషి చేస్తున్నాము. కానీ మా జీవితాలు మాత్రం పేదరికం నుంచి బయటపడటం లేదు. కాబట్టి మమ్మల్ని అందరినీ దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మమ్మల్ని సహకరించి మాకు జీతం పెంచాలని కోరుతున్నాము.